ఆ రోజున కాసాని అనే ఒక ఆయన 11 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత ప్రపోజర్ సంతకాలు పెట్టించుకుని ఆయన ఎలక్ట్ అయ్యారు. ఆయన ఎలక్ట్ అయితే వారు కాంగ్రెస్ పార్టీలోకి ఏ రోజున రాలేదు. కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ పార్టీ కండువాలో వాళ్ళ మెడలో ఎప్పుడూ వేయలేదు. వాళ్ళ మీద డిఫెక్షన్ కేసేంటి? వాళ్ళు కాసాని ఆయనకి ప్రపోజల్ సంతకం పెట్టి ఓట్లేశారు అని. దానికి వాళ్ళ ఇంటర్నల్ పార్టీ వ్యవహారాలను తీసుకొచ్చి కాంగ్రెస్ మెడలో వేసి దాన్ని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి చాలా దుర్మార్గం. ఈ రకమైన ప్రచారం పదే పదే చేస్తూ వచ్చారు. ఆ రోజు రవిశంకర్ జంజాల పక్కన కూర్చుని మరి కేసులు చేశాడు కదా అని. చెయ్యలేదు మేము. ఆ రోజు మా కేసుతో మాకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రోత్సహించలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకుని రాలేదు. కాసాని జ్ఞానేశ్వరికి ఓటేసిన పాపానికి వాళ్ళు కేసులు పెట్టుకున్నారు కానీ మాకు సంబంధం లేదు. డిఫెక్షన్ గా చూడాలా, డిఫెక్షన్ కాదా? అది డిఫెక్షన్. మేము వాళ్ళని డిస్క్వాలిఫై చేసామండి. భారతదేశ చరిత్రలో ఆ రకమైన యాక్షన్ ని సంతకాలు పెట్టినందుకు డిస్క్వాలిఫై చేసిన మగాళం మేము కాంగ్రెస్ పార్టీ.